టోల్ బాదుడు ఓ రేంజ్ లో ఉంటుంది. కానీ రోడ్లు చూస్తే మహా అధ్వానం. 1 కిలోమీటర్ ప్రయాణానికే నడుం పడిపోతోంది. అడుగుకో గుంతతో బొల్లు హోనమవుతోంది. తెలంగాణలో నరకానికి క్యాలఫ్ అడ్రస్ గా మారిన హైవే 65 పై ఓ రిపోర్ట్. నేషనల్ హైవే 65 హైదరాబాద్ ముంబై నేషనల్ హైవే రెండు రాష్ట్రాల లింక్ హైవే కావడంతో నిత్యం రద్దీగా ఉంటుంది. వేలాది వాహనాలు రాకపోకలు కొనసాగిస్తూ ఉంటాయి. సంగారెడ్డి జిల్లాలో ఎక్కువ భాగం ఉన్న ఈ హైవే సంగారెడ్డి జిల్లా తర్వాత కర్ణాటక, మహారాష్ట్రల మీదుగా వెళుతుంది. ఈ హైవే నుంచే నాందేడ్ అకోలా నేషనల్ హైవే 161కి కూడా వాహనాలు వెళుతూ ఉంటాయి. ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షానికి హైవే గుంతలమయమైంది. బిహెచ్ఎల్ చౌరస్తా నుంచి సంగారెడ్డి వరకు హైవేకి రెండు వైపులా అధ్వాన్నంగా తయారైంది. హైవేపై ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో ఎక్కువగా పరిశ్రమలు, క్రషర్లు ఉండడంతో ఓవర్లోడ్తో టిప్పర్లు, లారీలు, భారీ వాహనాలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. అయితే గుంతలు ఏర్పడడానికి ఇది కూడా ఓ కారణం అంటున్నారు వాహనదారులు. హైవే మీద నేను రోజు ట్రావెల్ చేస్తూనే ఉంటాను. రోజు బైక్ మీద తిరుగుతూ ఉంటాం, కారు తిరుగుతూ ఉంటాం. రోజు వందల లారీలు బైక్ల మీద పోయే వాళ్ళకి రోడ్డు బాగాలేదు. మొత్తం గుంతలు, ఎత్తులు. హైవే రోడ్ అంటే ఎంత స్మూత్గా ఉండాలి, బండి ఎక్కితే స్మూత్గా వెళ్ళాలి. చాలా దయనీయంగా ఉంది. మొత్తం గుంతలు, సైడ్లకు అయితే అసలు పోవడానికి వస్తలే. మొత్తం బురద. కిందికి లారీలు సైడ్ అయిపోతే కింది దిగితే బైక్లో కింద పడిపోతున్నారు. చిన్నపాటి వర్షానికే రోడ్డు ఇలా ఉంటే భారీ వర్షాలు ఇంకా వస్తే పరిస్థితి ఏంటని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. హైవేపై గుంతలతో ఓవైపు వాహనదారులు ఇబ్బందులు పడుతుంటే హైవేపై దుమ్ములేస్తోంది. ముందు భారీ వాహనాలు వెళ్ళినప్పుడు వెనక నుంచి దుమ్ము రోడ్డును కమ్మేస్తుంది. వెనక నుంచి బైక్పై ప్రయాణించేవారు, ఆటోల్లో ప్రయాణించేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుమ్ము భయంతో ఆటోలో ఎక్కడానికి కూడా ప్రయాణికులు భయపడుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 4 వీలర్స్ ఏదైతే వెహికల్స్ ఉన్నాయో మొత్తం టైర్లు ఖరాబ్ కావడము, బండి మొత్తం ఖరాబ్ అవుతున్నది. కాబట్టి ఇంత చిన్న వర్షానికే అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఉండడం మాత్రం ఇది కరెక్ట్ కాదు. 2 వీలర్స్ వాళ్ళు అయితే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుండ్రు. మొత్తం మట్టి రోడ్డు మీద పోతుంటే మొత్తం మట్టి కళ్ళల్లోకి వచ్చి చాలా ఇబ్బందికరమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కాబట్టి అధికారుల నిర్లక్ష్యం ఇది కరెక్ట్ కాదు. గుంతలు ఏర్పడితే పూడ్చాల్సిన ఎన్హెచ్ఏఐ అధికారులు మాత్రం రోడ్డును పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. హైవేపై గుంతలతో పాటు పేరుకుపోయిన మట్టిని తీసేయాలని వాహనదారులు కోరుతున్నారు. మరోవైపు నిత్యం వేలాది వాహనాలు తిరిగే ఈ హైవేపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.